హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. అయ్యా దిల్ రాజు గారు ఫ్యామిలీ స్టారు టీజర్ ఎక్కడ? అయ్యా విజయ్ దేవరకొండన ఫ్యామిలీ స్టార్ టీజర్ ఎక్కడ? నిన్నేమో మనకు 6:30కు టీజర్ రిలీజ్ చేస్తామని ఒక పోస్టర్ని అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, 6:30 అన్నారు. 6:30 దాకా వెయిట్ చేశారు ఫ్యాన్స్. 6:30 అన్న తర్వాత 8:19కి వస్తుందని మళ్ళీ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసేసారు భయ్య. ఓకే, 8:19కి వస్తుందని అందరూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. 8:19 అయింది, 8:30 అయింది, 8:40 అయింది, ఇప్పుడైతే 9 అయితే అవుతుంది. ఇంతవరకు టీజర్ రాలేదు. కనీసం టెక్నికల్ ఇష్యూలు తొంటకూర ఏదో చెప్తేనే అంటారు కదా, కనీసం అటువంటిది కూడా చెప్పట్లేదు. ఇది పెద్ద డ్రామా భయ్య ఇదైతే చెప్పాలంటే. సో 8:19 PM అయితే రాలేదు కదా, కనీసం మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ అయితే మనకైతే ఇవ్వాలి కదా. సో ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా లేదు. ఇదైతే వీళ్ళైతే కావాలనే చేస్తున్నారు. ఎదవ డ్రామాలు తప్ప ఇందులో ఎటువంటి మ్యాటర్ అయితే లేనే లేదు. టెక్నికల్ ఇష్యూ లేదు, లేదు, తొండం లేదు. సో నెట్వర్క్ ప్రాబ్లం అంటారు, ఇంకా ఏదేదో అండర్ ప్రాసెస్ తొటకూర అంటారు. ఇందులో ఏమీ కూడా ఉండదు. ఇది సినిమా పైన కావాలని హైప్ పెంచడం కోసమే. మనకు రాధేశ్యామ్ అప్పుడు చూసాము, సలార్ అప్పుడు చూసాము, త్రిబుల్ R అప్పుడు చూసాము. దాదాపు పెద్ద సినిమాలన్నీ ఇవే ట్రిక్ అయితే ఫాలో చేస్తున్నాయి ఈ మధ్య. 9:30 అంటారు, 9:30కు రాదు, 10:30, 11 గంటలకు వస్తుంది. సో అప్పటి వరకు అయితే ఫ్యాన్స్ అయితే అలర్ట్గా ఉంటారు. ఇలా వదలగానే అలా చూసిస్తారన్నమాట. ఈ ట్రిక్ అయితే అన్ని మూవీ టీమ్స్ అయితే ఫాలో అవుతున్నాయి భయ. నిజంగా నేనైతే మూవీ టీమ్స్కు చెప్పేది ఒకటే, వదిలితే టైంకి వదలండి, అంతేగాని ఇలా ఫ్యాన్స్ మనోభావాలతో, సో ఇలా చాలామంది రెగ్యులర్ ఆడియన్స్ మనోభావాలతో ఆడుకోవడం ఏమాత్రం కరెక్ట్ కానే కాదు. ఇదైతే వీళ్ళైతే కావాలనే చేస్తున్నారు భయ్య. ఎవరెన్నన్నా సరే ఇది పెద్ద డ్రామాలు, ఎదవ డ్రామాలు మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్.